నమస్తే మనవూరు మన వార్తల అప్డేట్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎన్ కన్వెన్షన్ హాల్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్ వైద్యుల సేవలను కొనియాడారు. వైద్య వృత్తి సేవాభావంతో కూడిన పవిత్రమైన వృత్తి అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గత రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయని వెల్లడించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఐపీహెచ్ఎల్ ల్యాబ్ల నిర్మాణంతో పాటు 12,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. బదిలీలు, నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చామని వెల్లడించారు. నివారణ వైద్యంపై దృష్టి సారిస్తూ యోగా, ఆయుష్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. కేంద్ర సహకారంతో 250 కోట్ల రూపాయల నిధులు సమీకరించి ఆయుర్వేద, యునానీ మెడికల్ కళాశాలలు, నేచురోపతి ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా జిల్లా, రాష్ట్ర స్థాయి డిసిప్లినరీ కమిటీల ద్వారా విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అది మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1200 కోట్లతో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినికల్ నిర్మాణం కావచ్చు. 2 సంవత్సరాల్లోనే, గత 5 సంవత్సరాల్లో 3,105 మాత్రం నిర్మిస్తే 4,500 నిర్మిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల నుంచి 100 పడకల దాకా క్రిటికల్ కేర్ బ్లాక్ల నిర్మాణం కావచ్చు 600 కోట్లతో. అదేవిధంగా ఐపీహెచ్ఎల్ ల్యాబులు, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతూ, అదేవిధంగా పెద్ద ఎత్తున ఉంటున్న ఖాళీలను కూడా పూరిస్తూ కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా 12,000 ఉద్యోగాల కల్పన కూడా వైద్య విద్య రంగంలో. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటగదిలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. విద్యార్థులకు పెడుతున్న బియ్యాన్ని పరిశీలించి వెంటనే ఆ రైస్ను మార్చి నాణ్యమైనవి పంపించాలని అధికారులను ఆదేశించారు. కూరలు వండేందుకు ఉపయోగించే అల్లం సరిగా లేదంటూ ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రిన్సిపాల్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి లక్ష్మణ్ కుమార్. గురుకులాల్లో ఉన్న సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. గతంతో పోలిస్తే ఏడాది గురుకులాల్లో అడ్మిషన్లు పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్జేలకు అవగాహన కల్పించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా ప్రతి బీఎల్జే ఇంటింటికి వెళ్లి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేదా అర్హత లేని ఓట్లను గుర్తించినా తొలగించేందుకు అవసరమైన వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి సర్వే ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎవరైతే జెన్యున్గా ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది. ఎవరైతే డ్యూయల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని తొలగించే అవసరం ఉంది. సో మన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చినారో వీళ్ళందరికీ సరిగా అవగాహన ఉన్నదా లేదా, ఈ అవగాహనతో కల్పించి వీళ్ళందరూ, ఎందుకంటే చాలా చోట్ల నేను చూసినాను, మొన్న ఒక న్యూస్ ఐటెం వచ్చింది,
సుమారు 90 లక్షల ఓటర్లు తెలంగాణలో డౌట్ఫుల్ ఉన్నదని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. సో ఇది మన పైన ఒక పెద్ద బాధ్యత. ఏం బాధ్యత? మనము ఈ ఓటర్ వెరిఫికేషన్ ఇంటింటికి వెళ్ళి సరిగా ఓటర్లు ఉన్నారా లేదా, వాళ్ళ పేర్లు లేకుంటే ఎట్లా మనము ఫామ్ 6 వాడుకోవాలి, ఎట్లా ఫామ్ 7 వాడుకోవాలి, ఎట్లా ఫామ్ 8 వాడుకోవాలి. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప స్టీల్ ప్లాంట్ కు జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మరోసారి శంకుస్థాపన చేయడం హేయమైన చర్య అని వైసీపీ నేతలు విమర్శించారు. దీనికి నిరసనగా జమ్మలమడుగులో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చిన వైసీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడంతో భారీగా మోహరించారు పోలీసులు. నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కడప స్టీల్ ప్లాంట్ రూపకర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుమతులు తెచ్చారన్నారు జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను జగన్ ప్రారంభించారని వెల్లడించారు. కావాలని జేఎస్డబ్ల్యూ వారితో చంద్రబాబు మరోసారి పనులు ప్రారంభోత్సవానికి పూనుకున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ తిల్దాన్ గారిని ఒప్పించి 8,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి తీసుకొచ్చి పనులు ప్రారంభించి అన్ని చేయడం దురదృష్టం కొద్దీ గవర్నమెంట్ మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఆ పనులు కొనసాగిస్తే అని చెప్పి 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినారు. ఇప్పుడు కూడా డబుల్ ఇంజనే ఉంది. ఆ రోజు డబుల్ ఇంజన్ నుంచి ₹1 ఖర్చు పెట్టలే. ఈ రోజు కూడా డబుల్ ఇంజనే ఉంది. అయినప్పటికీ కూడా 2 ఏళ్ళు నిర్లక్ష్యం చేసినారు. కేవలం ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ పూర్తయితే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని దుర్బుద్ధితో దీన్ని ఆపారు. ఈరోజు ప్రచార ఆర్భాటం చేసుకొని వాళ్ళ అకౌంట్లు వేసుకోవడానికి చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కార్యక్రమమే కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కృషితోనే భీమవరం డంపింగ్ యార్డు సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు సమస్య విషయాన్ని పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకురావడం వల్లనే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాడేరు దగ్గర 6.5 ఎకరాలు కొనుగోలు చేశామని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అక్కడ డంపింగ్ యార్డు నిర్మించి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రస్తుత ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ గురించి యనమదుర్తి డ్రైన్ పూర్తి చేస్తున్నారు, వర్షాల్లో ఆయన వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ దీనికి డంపింగ్ యార్డ్ లేదు అని చెప్పినప్పుడు, ఎందుకంటే 2004 నుంచి 9 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, తర్వాత 19 వరకు నేను ఎమ్మెల్యేగా లేను, ఇంచుమించు 10 సంవత్సరాలు అనుకుంటాను. అప్పుడున్న సమస్య, అప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వడం ఆయన ముఖ్యంగా ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది ఒక రకంగా స్ఫూర్తి అనుకోవచ్చు, లేకపోతే ఒక డైరెక్షన్ ఇచ్చారు అనుకోవచ్చు. నేను 2019 ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే ఒక 25 ఎకరాలు అనాకోడేరు దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి ప్రభుత్వం ఉంది, తీసుకోవడానికి ప్రయత్నించాం. దానికి సంబంధించి చాలామంది కోర్టులకు వెళ్ళి అడ్డగిస్తే 6.5 ఎకరాలు తాడేరు దగ్గర భూమిని సేకరించి కంపోస్ట్ యార్డ్ కోసం సేకరించడం జరిగింది. మరి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే భీమవరం యొక్క ఈ కంపోస్ట్కి సంబంధించిన సమస్య కూడా పరిష్కారం చేసినట్టు అవుతుందని. కృష్ణా జిల్లా గుడివాడలో పింఛన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వెనిగంట రాము. ఆత్మీయ పలకరింపుల మధ్య లబ్ధిదారులకు పింఛన్ నగదు అందించారు. ఎన్టీఆర్ భరోసా అంటే పేదలకు నెలవారీ భరోసా అని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే రాము. పెన్షన్ల పంపిణీలో అవినీతికి తావు లేకుండా కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు అందరూ తోడుగా నిలవాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడు చెరువు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి పెన్షన్లను అందజేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని స్పష్టం చేశారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాలపాలెం గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి ఒకే సమయంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు ఎమ్మెల్యే సురేష్ బాబు. పింఛన్ల పంపిణీ అనంతరం గ్రామంలో బీపీఆర్ అమృత ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను అలాగే స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు రాబోతా ఉన్నాయి. అది ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. కొత్త పెన్షన్లు రాబోతా ఉన్నాయి. అలాగే హౌస్లు కూడా మనం దాదాపుగా 13,500 ఇళ్లు ఈ రోజున డిమాండ్ ఎంట్రీలో పెట్టున్నాం. ఇళ్ల సైట్లు కూడా త్వరలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఎవరికైతే 2,000 పైచలకు ఇళ్ల సైట్లు మనం ఇవ్వాల్సి ఉంది, వాటిల్లో అవి కూడా ఇచ్చే కార్యక్రమం. అలాగే ఉన్న భూమి వరకు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మనం ఉన్న వీలైనంత వరకు మనకు ఎంత భూమి ఉందో చూసుకొని పేదలందరికీ కూడా కనీసం 2 ఎకరాలు లేని పేదలందరికీ కూడా మనం భూమి ఇచ్చే కార్యక్రమం. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో ఉప్పల్ బగాయత్ భూ పోరాట పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయల గౌరవ పింఛన్, ప్రత్యేక గుర్తింపు కార్డులను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 2న ఉప్పల్ బగాయత్లో నిర్వహించనున్న భూ పోరాటానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. భూ పోరాటాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉద్యమకారుడు మద్దాలి సాయి కుమార్. నిజామాబాద్ జిల్లాలో గత 15 ఏళ్లకు పైగా అనేక మంది నిరుపేదలు సొంత గృహాలు లేక ప్రభుత్వానికి ఇల్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేస్తున్నప్పటికీ మంజూరు చేయకపోవడంపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అద్దెళ్లలో కిరాయిలు భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు వామపక్షాల నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని, గుడిసెలే లేని రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించినా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని వామపక్షాలు నిరసన చేపట్టాయి. నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వామపక్షాల నేతలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బుల్లెట్ క్రాష్ వాహనం, గన్మెన్లకు రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు, కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. మేడ్చల్ జిల్లా నాచారం అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా బాధ్యతలు నిర్వహించి ప్రజారక్షణ కోసం అనేక సేవలందించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కార్మిక సంఘ నాయకుడు వేముల మారయ్య. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను తిరిగి ఏర్పాటు చేయలేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.